శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు మే 2, 2025 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:19 అయితే 9 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అయితే 1:14 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జం ఇవ్వబడలేదు. ఈరోజు పంచమి శుక్రవారం. ఈ పంచమి శుక్రవారం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళకి ఆ సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించినట్టయితే సకల విద్యలు ప్రాప్తిస్తాయని చెప్పి ప్రతి సందర్భంలోని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం. ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరుసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయాలు వృద్ధి చెందుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధన వ్యయం కలుగుతుంది, అనారోగ్య సూచన ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు జీవ సమయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మత్తుపాన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ముందుగా చెప్పుకున్నట్లుగా ఈరోజు పంచమి శుక్రవారం. అందువలన ఆ సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా చేసినట్టయితే సకల విద్యలు ఆ అమ్మవారు ప్రాప్తిస్తారని, మనకి సంప్రాప్తిస్తాయని, ఆ అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి మనకి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి కొలలమ్మ.